శ్రీ గణేశాయ నమః, శివాయ గురువే నమః. నేను యంగేజ్లో ఉన్న ప్రతి అమ్మాయికి నేను చెప్తున్నానండి, ఒక సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు, స్కూల్ అండ్ కాలేజీ అమ్మాయిలు కూడా అవుట్ సైడ్ జంక్ ఫుడ్కి అలవాటు పడ్డారు. విపరీతంగా జంక్ ఫుడ్ తినడం, ఇంకా దానికి చాలదన్నట్టు దానికి ఇంకా ఫోటోలు సెల్ఫీలు తీసి పెట్టడం చేస్తున్నారు. ఈ జంక్ ఫుడ్ ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే హెల్తీ ఎగ్స్ రిలీజ్ కాకపోవడం, యంగ్ ఏజ్లోనే డయాబెటీస్, బీపీ, షుగర్ ఇలాంటివన్నీ రావడం జరుగుతుంది. మీకు తెలుసో తెలీదో, లక్షల కొద్ది హాస్పిటల్స్ మీ మీద ఆధారపడి వైద్యాన్ని కూడా వ్యాపారం చేశారండి. సో ఈ పరిస్థితికి అంతటికి కారణం మనం తినే జంక్ ఫుడ్స్. ఆ జంక్ ఫుడ్స్ పూర్తిగా లోపల పొల్యూట్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు అనుకుంటాం నేను చాలా హెల్తీగా ఉన్నాను, నాకేం పర్వాలేదు, ఐఎమ్ స్ట్రాంగ్ అని. ఒక్కసారి మీకు ఆ నమ్మకం ఉంటే వీలు కుదిరినప్పుడు ఒక్కసారి బ్లడ్ టెస్ట్, హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోండి. 90% అమ్మాయిల్లో, టీనేజ్ అండ్ యంగేజ్ అమ్మాయిల్లో బ్లడ్ పర్సంటేజ్ 10 బిలో ఉంటుంది. 10 పాయింట్స్కి యాక్చువల్గా ఎంత ఉండాలండి? 13+ ఉండాలి. సో కనుక ఇంకా రకరకాలు, నాకు ఆ టెర్మినాలజీ కొన్ని వర్డ్స్ ఓకే, నాకు కూడా కొంచెం ఆ వర్డ్స్ తెలీదు. ఇంకొన్ని చాలా వరకు డిమెరిట్స్ కనిపిస్తున్నాయి బికాజ్ ఆఫ్ దిస్ జంక్ ఫుడ్. సో హెల్తీ ఫుడ్ తినాలి. దురదృష్టకరం ఏంటంటే స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా ర్యాంకులు, మార్కులు, ఎంతసేపు ఫంక్షన్స్ గ్రాండ్గా చేసి దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం తప్పించి న్యూట్రిషన్ ఫుడ్ మీద యాక్షన్ తీసుకోవడం, దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం అస్సలు ఎక్కడ కూడా చేయట్లేదు. పేరెంట్స్, టీచర్స్ చెప్పాలి యాక్చువల్గా ఇలాంటివన్నీ కూడా. సో ఎందుకంటే చెకప్లు చేయిస్తుంటే 90% గర్ల్స్లో బిలో 10 పాయింట్స్ బ్లడ్ వస్తుంది. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. మీరు హెల్తీగా ఉంటేనే లైఫ్ని లీడ్ చేయగలరు, ఫేస్ చేయగలరు. రేపొద్దున మీకు పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టగలరు. మీ తర్వాత జనరేషన్, మీ వంశం ఇలాంటివన్నీ అభివృద్ధి చెందుతాయి. సొసైటీకి కూడా ఒక గుడ్ సిటిజన్స్ని ఫ్యూచర్ జనరేషన్స్ అందివ్వగలరు. స్త్రీలు లేకపోతే సొసైటీ లేదు, దేశం లేదు కదా. అందుకని సో అవాయిడ్ జంక్ ఫుడ్. టేస్ట్కి చూడకూడదండి, హెల్త్ని దృష్టిలో పెట్టుకొని తినాలి. శ్రీమాత్రే నమః.